హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి కీలకమైన జీవోలు విడుదల, వాటి వివరాల గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే అక్టోబర్ 2025 నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలలో ఆర్థిక ప్రయోజనాలు మరియు సర్వీస్ నిబంధనలకు సంబంధించి అనేక ముఖ్యమైన ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో ప్రభుత్వం తరఫున జాప్యం జరిగితే ఆ ఆలస్యమైన కాలానికి గాను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశిస్తూ ఆర్థిక శాఖ జీఓఎంఎస్ నంబర్ 59 డేటెడ్ ఆన్ 7th అక్టోబర్ 2025ను విడుదల చేసింది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు గొప్ప ఊరటనిచ్చే అంశము. అలాగే పరిపాలనా పరంగా ఉన్నత స్థాయి అధికారుల ప్రమోషన్‌లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం వెలువడింది. ఇక థర్డ్ గెజిటెడ్ ఆపై స్థాయి అధికారుల ప్రమోషన్‌ల కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ నియామకం చేపడుతూ సాధారణ పరిపాలనా శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జీఓఆర్‌టీ నంబర్ 1873ని విడుదల చేసింది. డేటెడ్ వచ్చేసి డేట్ 13th అక్టోబర్ 2025న జారీ చేసింది. దీనివల్ల ఉన్నత స్థాయి ప్రమోషన్‌ల ప్రక్రియ మరింత వేగంగా అయితే అవ్వనుంది. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విధుల్లో స్పష్టత ఆహ్, నిమిత్తం వారి యొక్క జాబ్ చార్ట్‌ను సవరిస్తూ విడుదల చేస్తూ జీఓఎంఎస్ నంబర్ 11 డేటెడ్ ఆన్ 7th అక్టోబర్ 2025ను విడుదలైంది. సో, దీని ద్వారా సచివాలయ ఉద్యోగులు చేయవలసినటువంటి పనులు, బాధ్యతలపై మరింత క్లారిటీ వచ్చింది. ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కరువు భత్యం, డీఏ, డీఆర్ పెంపుపై కూడా ఈ నెలలోనే స్పష్టత వచ్చింది. ఉద్యోగులకు జనవరి 1, 2024 నుంచి వర్తించేలా 3.64% డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ జీఓఎంఎస్ నంబర్ 60ని మనకు 20th అక్టోబర్ 2025 అయితే విడుదల చేసింది. అయితే బకాయిల చెల్లింపు షెడ్యూల్ విషయంలో చిన్న సవరణ అవసరం కావడంతో వెంటనే దాన్ని సవరిస్తూ జీఓఎంఎస్ నంబర్ 63 డేటెడ్ ఆన్ 21st అక్టోబర్ 2025ను జారీ చేశారు. దీంతో బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై ఉద్యోగులకు ఒక స్పష్టత అయితే వచ్చింది. అలాగే పెన్షనర్లకి కూడా ఇదే విధంగా 3.64% కరువు సహాయం డీఆర్ మంజూరు చేస్తూ జీఓఎంఎస్ నంబర్ 61 డేటెడ్ ఆన్ 20th అక్టోబర్ 2025న విడుదలైంది. దీనికి సంబంధించిన సవరణలు కూడా జీవో 63లోకే వస్తాయి. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు అత్యంత అవసరమైనటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ వడ్డీ రేట్లను సవరిస్తూ రివైజ్డ్ టేబుల్స్‌లో కూడినటువంటి జీఓఎంఎస్ నంబర్ 65 డేటెడ్ ఆన్ 27th అక్టోబర్ 2025న విడుదలైంది. ఎవరైతే రిటైర్ అవుతూ ఉన్నారో లేదా జీఐఎస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ కొత్త టేబుల్స్ చాలా ఉపయోగపడతాయి. ఒక ఇక పరిపాలనా సంస్కరణలో భాగంగా ఉద్యోగుల హోదాల పేర్లపై కూడా ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. గతంలో అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ వంటి పేర్లతో పిలిచే పోస్టులను జూనియర్ ఆఫీసర్ అసోసియేట్ లేదా అకౌంటెంట్ వంటి గౌరవప్రదమైన పేర్లతో పిలవడానికి సర్క్యులర్ మెమో నంబర్ 240894 డేటెడ్ ఆన్ 7 అక్టోబర్ 2025 జారీ అయ్యింది. ఇంకా చివరగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో కొన్ని రకాల సర్వేల నుండి నిర్దిష్ట ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ మెమో నంబర్ 299109ను డేటెడ్ 17th అక్టోబర్ 2025న విడుదల అయితే అయింది. సో, భవిష్యత్ అవసరాల కోసం ఏదైనా క్లెయిమ్ లేదా సర్వీస్ మ్యాటర్స్ వచ్చినప్పుడు ఈ జీవో నంబర్‌లు చాలా అవసరమవుతాయి. కాబట్టి వీటిని నోట్ చేసుకొని పెట్టుకోవడం చాలా, లేదా ఏపీ గవర్నమెంట్ జీఓఐఆర్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకోవడం అయితే మంచిది ఫ్రెండ్స్.